వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 9 రివ్యూ మామ. సో మాట్లాడుకుందాం. ఈ రోజు 3 పవర్ కార్డ్స్ గురించి జరిగాయి. 2 బ్లైండ్ కార్డ్స్, ఒకటి హెడ్ కార్డ్ అనమాట, హెడ్ స్టార్ట్. ఈ కార్డ్స్ గురించి అయితే పోటీ జరిగింది. నిన్న ఎపిసోడ్ లో చూసుకుంటే మనం నిన్న ఎపిసోడ్ లో అంతా ఫిజికల్ గేమ్స్ పెట్టారు. ఈ రోజు గేమ్స్ అంతా సపోర్టింగ్ గేమ్స్, మైండ్ గేమ్స్ అయితే పెట్టారు మామ. సో మైండ్ గేమ్స్ ఎలా ఉన్నాయి, ఎలా పార్టిసిపేట్ చేశారు, ఎవరు ఎలా ఆడారు అనేది డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ప్రతిదీ మాట్లాడుకునే ముందు ఎప్పటిలాగే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ వీడియో లైక్ చేసి చూడు, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయమా మర్చిపోవద్దు. సో బెల్ ఐకాన్ లో పెట్టుకో. అయితే ఒక క్వశ్చన్ మామ, నా నుంచి మీ పోల్, అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ జ్యూరీ మీద మీ ఒపీనియన్ ఏంటి? సో శ్రీముఖి కానీ, నవదీప్ కానీ, అభిజిత్ గారు, బిందు మాధవి, వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మామ. సో మర్చిపోదు. అయితే ఈ వీడియో చివర్లో బిగ్ బాస్ 10 కి కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ పేర్లు కొన్ని చెప్తామా. ఫుల్ వీడియో తర్వాత చేస్తా. కొంతమంది నేమ్స్ అయితే రివీల్ చేస్తాను. సో కన్ఫర్మ్డ్ లిస్ట్ అనమాట వీళ్ళు మాత్రం. సో వాళ్ళు చెప్పే ముందు వీడియో చివరిలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో. సో అయితే ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే సో నా యాజ్ యూజువల్ గెస్ట్లు వచ్చేసారు, అందరూ వచ్చేసారు. ఇక ఈ రోజు ఫస్ట్ బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 1 ఎక్స్ కంటెస్టెంట్స్ డీమాన్ పవన్ ఎంట్రీ ఇచ్చారు. బట్ వీళ్ళందరూ వస్తున్నప్పుడు నాకు కొన్ని రీకాల్ అవుతుంది, బాగా అనిపిస్తున్నాయి. సో డీమాన్ పవన్ జర్నీ కానీ, ఈయన అప్పట్లో హ్యాండ్సమ్, చాలా ఫిజిక్ ఉన్న వ్యక్తి. లిటరల్ గా బిగ్ బాస్ 9 సీజన్ లో ఎవరు ఫిజికల్ గేమ్ ఆడాలన్నా డీమాన్ పవన్ గుర్తు పెట్టుకుంటే భయపడేవాళ్ళు. సో బికాస్ సీజన్ 9 లో ఆయన ఒక్కడే ఫిజికలీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనమాట. సో అతను ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ కి రావటం, వచ్చి వాళ్ళకి టాస్క్ ఇవ్వటమే కాదు, మంచిగా సృష్టితో డాన్స్ వేయడం. ఆయనకి యానిమే ఇష్టం కాబట్టి జపానీస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ లో ఆమె డ్రెస్సింగ్ చేసుకొచ్చింది కాబట్టి, సో ఆ కైండ్ లో ఆమెతో డాన్స్ చేయటం అది చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. నాకేమనిపించింది, ముందే ప్రిపేర్ అయ్యారా ఏంట్రా బాబు ఈ డాన్స్ అన్నట్టుగా అనిపించింది. బికాస్ అంత కోఆర్డినేషన్ కుదిరింది ఇద్దరి మధ్య. సో చాలా బాగా అనిపించింది పవన్ రావటం. సో అలాగే రామకృష్ణతో టాస్క్ పెట్టుకున్నాడు, హ్యాండ్ స్టాండ్స్ చేయడం. హ్యాండ్ స్టాండ్స్ లో పవన్ మామూలు మించిన వాడు లేడు, టప్ డబ్బా. మనవాడికి వచ్చింది ఒకటే, జస్ట్ నుంచున్నాడు. మనకు 1 year పెట్టినాడు రామకృష్ణకి. సో పట్టుకోవడం బట్టి వీళ్ళిద్దరికైతే టాస్క్ ఇక డీమాన్ పవన్ ఇచ్చారు, వాళ్ళిద్దరు ముందుకు వచ్చారు కాబట్టి రామకృష్ణకి, సృష్టికి టాస్క్ ఇచ్చారు. సో ఫస్ట్ టాస్క్ కండక్ట్ చేసింది డీమాన్ పవన్, విచ్ ఈస్ ఆ టాస్క్ వచ్చేసి ఏం లేదమ్మా. సో ఒక టేబుల్ ఉంటుంది, ఒక స్క్వేర్ టేబుల్, అందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేప్స్ ఉంటాయి, సర్కిల్, రెక్టాంగులర్, ట్రయాంగిల్, ఇలాంటి షేప్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో అది 20 seconds చూపించారు. 20 seconds చూపించిన తర్వాత ఆ 20 seconds తర్వాత ఒక్కొక్కరికి ఒక టేబుల్ ఉంటుంది. ఆ కలరు ప్లస్ అలాంగ్ విత్ షేప్ కరెక్ట్ గా పెట్టాలి బాక్సుల్లో. అలాగే ఎన్ని ఛాన్సెస్ అన్నా తీసుకోవచ్చు చూడడానికి. చూసినప్పుడు అలా ఒక బాక్స్ క్లోజ్ అయిపోతుంది. సో మిగిలిన బాక్స్ లో ఫుల్ గా పెట్టాలి. ఇద్దరు 4-4 తీసుకున్నారు ఈ దెబ్బతో. కానీ ఈ ఇద్దరు 4-4 తీసుకొని 4-4 ఛాన్సెస్ తీసుకొని, కానీ గెలిచింది యాక్యురేట్ గా 10 పెట్టింది సృష్టి. ఈ టాస్క్ లో గెలిచింది. రామకృష్ణ 4 పెట్టగలిగాడు. సో నాకేమర్థమైందంటే ఈ టాస్క్ ను పెట్టి సృష్టిని తీసుకోవడంలో కాన్ఫిడెన్స్ ఉంది. బికాజ్ షీఈ్ సమ్ బ్యూటిషియన్, విన్నర్, యాక్టర్ అవ్వాలనుకుంది, ఆవిడకున్న టాలెంట్ ఉంది. అన్ని విధాలుగా మనల్ని ఆడిషన్ లో కూడా మనల్ని మెస్మరైజ్ చేసింది. ఇవాళ గేమ్ లో కూడా తనకు మైండ్ ఉన్నదని మెస్మరైజ్ చేసింది. తన మైండ్ గేమ్ బాగా ఆడి గెలిచిందని చెప్పొచ్చు. కూల్ గా, కంపోజ్డ్ గా ఆడి సో కరెక్ట్ కలర్ పెట్టింది అని అనిపించవచ్చు. సో దానివల్ల సృష్టి గెలిచింది, విచ్ ఇస్ వెరీ గుడ్. బట్ ఇక్కడ రామకృష్ణ విషయానికి వస్తే, రామకృష్ణని ఆడిషన్ లోనే చెప్పాను మామ, నా ఒపీనియన్ ఆడిషన్ లోనే ఇతను ఎందుకు సెలెక్ట్ చేస్తారో నాకు తెలియదు లిటరల్ గా. సో దెర్ ఈజ్ నో స్కిల్ అబౌట్ హిమ్. ఏదో మోటివేషన్ అన్నాడు, ఏదో ఆయన రీల్స్ కూడా చూసాను, నాకు అంత అనిపించలేదు. సో అందులో మోటివేషన్ ఏం లేదు, రొటీన్ 2 songs లో వేసేసుకొని వచ్చేస్తున్నాడు ఆయన. బట్ ఫర్దర్ గా సెలెక్ట్ చేశారు కదా, ఏముంది, మేబీ ఫిజికల్ గా ఏమైనా సెలెక్ట్ చేశారేమో అన్న కోణంలో చూశాను. బట్ ఫిజికల్ గేమ్స్ అయితే ఆయనకి ఇప్పటి వరకు తగలలేదు, వీళ్ళతో ఎవరితో నిన్న పడలేదు. ఇవాళ పడిన గేమ్ నిన్న మేబీ ఆయనకు ఆపర్చునిటీ రాలేదు. ఇవాళ వచ్చిన ఆపర్చునిటీలో బ్రెయిన్ గేమ్ లో బ్రెయిన్ లెస్ గా ఆడాడనిపించింది. సో అంత క్లియర్ గా చెప్పారు, నీ కలరు, నీ షేప్ నువ్వు తీసుకోవాలని. లేదు మేడం, నేను షేప్స్ గుర్తుపెట్టుకున్నాను, కలర్ ఏంది, నీ బ్రెయిన్ ఎక్కడ ఉంది? సో దీంతో నాకు అర్థమైంది అసలు ఈయన బిగ్ బాస్ 10 కి అయితే పనికి రావడానికి అర్థమైంది. అదే దీంతో అంటే నేను నాకు బేసిక్ గా ఆడిషన్ లో నాకు ఆయన అంత ఇంప్రెస్ చేయలేదు. సో ఈ రోజు ఈ గేమ్ లో కూడా ఇంప్రెస్ చేయకుండా తీసుకుంటున్నాడు, ఎంచుకుంటున్నాడు. ఆ షేప్స్ కూడా కరెక్ట్ గా పెట్టలేదు. ఎట్లీస్ట్ పోనీ నువ్వు కలర్ అనుకోలేదు, ఓకే, దట్స్ ఫైన్ రామకృష్ణ గారు, మీరు కలర్ అనుకోలేదు. ఒక షేప్ అనుకున్నారుగా, అట్లీస్ట్ ఆ షేప్స్ అన్న కరెక్ట్ గా పెట్టారంటే. షేప్స్ 4 కరెక్ట్ పెట్టు స్వామి, నువ్వు 4 ఏం ఫస్ట్ రోజే తప్పు పెట్టేసావు.
సో కలర్ అనుకోలేదు కదా, షేప్స్ అనుకున్నారు కదా, మరి షేప్స్ కూడా పెట్టాలి. సో ఈ విధంగా చూసుకుంటే ఈయన బ్రెయిన్ కూడా, అంటే బ్రెయిన్ ఉన్నటువంటి గేమ్స్ కూడా కష్టం రామకృష్ణ చేతుల్లో. ఫిజికల్ గేమ్స్ ఒకటి ఉంది, అది కూడా పెట్టేస్తే మనం డిసైడ్ చేసేవచ్చు. బట్ ఇతను వెళ్ళటం అయితే కొంచెం కష్టం బిగ్ బాస్ 10 కి అని నాకు అనిపిస్తుంది. ఇతను మాట్లాడటం కూడా చాలా సాఫ్ట్ గానే ఉంటది. సో ఐ డోంట్ నో వై దే ఆర్ సెలెక్టింగ్ ఇన్ ఆడిషన్ ఇట్ సెల్ఫ్ అనేది నాకు తెలియదు. సో బట్ ఆ టాస్క్ టాటూ వేయించుకొని వెళ్ళాడు కాబట్టి శ్రీముఖి కూడా సెటైర్ వేసింది, వెళ్ళి టాటూ చూసుకోసేపు అని చెప్పేసి, అదే నీ బతుకు అన్న టాటూ కదా, సో అది చూసుకోమని చెప్పింది. ఈ విధంగా ఒక బ్లైండ్ గార్డ్ వచ్చింది, ఈ బ్లైండ్ గార్డ్ని తీసుకెళ్లి నవదీప్కి ఇచ్చింది. సో నవదీప్ జాగ్రత్తగా దాచుకున్నాడు కాబట్టి, సో ఈ ఇద్దరి మధ్య జరిగిన టాస్క్ లో వీళ్ళ బెస్ట్ అనిపించింది, వీళ్ళ బెస్ట్ అనిపించింది. ఇక నెక్స్ట్ దివ్య వచ్చింది నెక్స్ట్ టాస్క్ కండక్ట్ చేయడానికి. దివ్య వచ్చింది బాగానే ఉంది. సో బట్ ఈవిడకున్న తెలిసింది ఇక టెంపర్తనం, ఆ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగుంటే ప్రతి ఒక్క దాంట్లో ఏలు పెట్టడం అవసరం లేదు. ఆడుకుంటున్నారు, మిగిలిన వచ్చారు చక్కగా ఆడి చెలిపారు, నువ్వెందుకు అన్ని గేమ్లో ఇన్వాల్వ్ అయిపోతున్నావు అన్నట్టు అనిపించింది. అది ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్. సో ఈవిడ రావటం, ఆవిడ టెంపర్సన్, వన్ ఆఫ్ ద యూనిక్ కంటెస్టెంట్ సీజన్ 1 అని చెప్పొచ్చు. బాగా మాట్లాడగల వ్యక్తి దివ్య, చాలా బాగా మాట్లాడింది. సో ఆమె బిగ్ బాస్ 9లో మంచి కంటెస్టెంట్ ని తీసుకొచ్చారు అనుకున్నాను. వైల్డ్ కార్డ్ లో చాలా బాగా ప్లే చేసింది, చాలా బాగా మైండ్ ఉపయోగించింది, చాలా బాగా మాట్లాడింది. కానీ కొన్ని విషయాల్లో తన గేమ్ ని చెడగొట్టుకుందని అది మనందరికీ తెలుసు, చూసిన అందరికీ మీకు తెలుసు. ఇప్పుడు అవన్నీ రీకాల్ చేయడం కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. సో అలాంటి చేసి ఉండకపోతే ఈ రోజు దివ్య టాప్ 5 లో ఉండేది నిన్న ఆ ఎపిసోడ్, ఆ సీజన్ లో. సో అలాంటి చేసుకోవడం వల్ల ఆవిడ మైనస్ చేసుకుంది. ఇక్కడ వచ్చి ఆమె చెప్పింది నేను కొంచెం రిజర్వ్డ్, కాకపోతే ఆవిడ ఎక్కడ రిజర్వ్డ్ అయినా పాయింట్ ఇచ్చి పడేస్తుంది, అందులో మాత్రం నో డౌట్ ఎట్ ఆల్. సో గుడ్ కంటెస్టెంట్. సో ఆవిడ వచ్చింది, వాళ్ళకి మోటివేషన్ ఇచ్చింది. మోటివేషన్ ఇవ్వడంతో ఓ టాస్క్ అయితే పెట్టింది. ఈ టాస్క్ ఏం లేదు మామ, ఎవరెవరికి పెట్టింది మా బాగీతులు అంటే కొంతమందిని సెలెక్ట్ చేశారు. సో ఎవరెవరికైతే ఆపర్చునిటీ రాలేదో వాళ్ళని తీసుకున్నారు. ఝాన్సీ కానీ, శిల్ప కానీ, బాగీతులూరే కానీ, సో ప్రియా కానీ, శాంకర్ ప్రియా, వీళ్ళు నలుగురికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఎవరైతే అంటే ఫస్ట్ ప్రియా వచ్చినప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ చిచ్చు పెట్టడానికి ట్రై చేసింది, ఇప్పుడు వీళ్ళు చిచ్చు పెట్టారు. సో మీకు ఎవరైతే నామినేషన్ ఎవరు బాగా చేస్తారో వాళ్ళని ఏమంటే, సో శాలిని నామినేట్ చేసింది అపూర్వాని. సో శాలిని పాయింట్ కరెక్టే ఉంది, బట్ మనకు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆమె కొంచెం ఆరోగెన్స్ అనిపిస్తుంది, కొంచెం యాటిట్యూడ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఆ పాయింట్ కరెక్ట్గానే పెడుతుంది. సో నాకు ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే ఈ ఎపిసోడ్తో ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ ఇంకా నుంచి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయరు, ఎవరు ఏం చెప్పుకోరు. సో అపూర్వ నువ్వు ఏదో కలిసావు కాబట్టి ఏదో చెప్పుకొని ఉంటుంది ఎలా ఆడాలి ఏంటి అనేది. సో దాన్ని పట్టుకొని నువ్వు ఇక్కడ వేసేయటం, దాన్ని సీరియస్ వేలో చెప్పటం ఆవిడకి మైనస్, బికాస్ ఆ బాడీ లాంగ్వేజ్ అంతా, యాటిట్యూడే అంతా కాబట్టి చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. విచ్ మీన్స్ ఆవిడ ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక ఒపీనియన్ బాగా పెడుతుందావా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా పెడుతుంది. కొంచెం ఇందులో వినసొంపుగా ఓకే అన్నట్టు ఉంటే బాగుండు. ఆ యాటిట్యూడ్, ఆ ఈగోనెస్, అలాంటి కొంచెం గర్వమో అలాంటివి కనిపించకుండా కొంచెం తగ్గించుకోండి. ఇట్స్ గుడ్ కంటెస్టెంట్స్ అబ్సల్యూట్లీ. ఇలాంటి వాళ్ళు ఈవిడైతే బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ ఉండాలి అని నా ఫీలింగ్, మై ఒపీనియన్. సో కరెక్ట్ పర్సన్, మంచి బ్యూటీ ఉంది, మంచి వాక్ దాట్ ఉంది, కరెక్ట్ పాయింట్స్ పెట్టింది, ఉండాలి. ఆవిడ పెట్టిన పాయింట్ కరెక్టే అని నా ఫీలింగ్, బట్ అదొక్కటే. నెక్స్ట్ ఝాన్సీ ఇచ్చారు, ఝాన్సీ తీసుకెళ్ళి హేమంత్ వేసింది. హేమంత్ ఎంత మంచోడంటే ఆ తర్వాత చెప్తా. సో ఈవిడ ఝాన్సీ మనోడు పాపం మంచిగా నీతో పంచుకొని నీతో క్లోజ్గా ఉన్నాడు కాబట్టి మేబీ ఈ గేమ్ ఆడుంటే నేను మీ దగ్గర కూర్చునేవాడిని కాదు, అందుకే డేర్ చేశాను కాబట్టి బతి. ఆ డేర్ కూడా నాట్ ఈజీ కదా హేమంత్ చేసింది కూడా కరెక్ట్ డేర్. అది ముక్కు కూడా కొట్టించుకోవడం, చోళీలు కొట్టించుకోవడం చాలా కష్టం కదా. సో ఆయనకి సొసైటీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఏంద్రా ఇది అంటారు, కానీ వేసుకొని కూర్చున్నాడు, గెలిచి అక్కడ కూర్చున్నాడు కదా, దానికి వాల్యూ. ఏదో మీదో పంచుకున్న పాపానికి ఆయన నామినేట్ చేశారు. ఈ ఉద్దేశంతో చెప్తున్నా కదా. దీనికి అపూర్వ చేసింది కానీ, ఝాన్సీ చేసింది, ఈ దెబ్బతో ఇక ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడు సీజన్ 2 అగ్ని పరీక్షలు. ఇంక అందరూ టైట్గా ఉంటారు, లేదరా అని. సో హేమంత్ చేసేసింది. హేమంత్ బాగా డిఫెండ్ చేసుకున్నాడు. నేను ఆ మాత్రం దానికి మిగిలిన గేమ్స్ కూడా వెళ్ళాను, దీనికి వెళ్ళలేదు, దట్ మీన్స్ దాన్ని పట్టుకొని మీరు నన్ను ఇలా అంటాం కరెక్ట్ కాదు అన్నట్టు అని చెప్పి డిఫెండ్ చేసుకోవడం ఇట్ ఈస్ వెరీ గుడ్ అనిపించింది. ఈవెన్ అపూర్వ కూడా బాగానే డిఫెండ్ చేసుకుంటుంది. ఆమె పుష్ చేశారు కాబట్టి ఛాన్స్ ఇచ్చారు. ఏమన్నా బాగీతుల్లేరి కూడా అపూర్వకే వేయటం. సో ప్రియా కూడా అపూర్వకేనా, మోస్ట్లీ అపూర్వకే అనుకుంటున్నా. గాయత్రికి వేసింది ప్రియా కరెక్ట్గానే వేసింది గాయత్రికి.
బికాజ్ ఆవిడ ఎందుకు తీసుకున్నారు, ఆమె రికమెండేషన్ క్యాండిడేటా లేదంటే గ్లామర్ కోసం తీసుకున్నారు అగ్నివర్ష సీజన్ 2 అనేది నాకైతే అర్థం కాలేదు. సో మోస్ట్లీ దానికోసమే తీసుకొని ఉన్నారేమో అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది, లేదంటే ఎవరైనా రికమెండ్ చేశారా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. సో ఆవిడ పాయింట్ కరెక్టే ప్రియాది, నో డౌట్ అట్ ఆల్. సో ఇందులో వీళ్ళది అయిపోయిన తర్వాత వీళ్ళు డిఫైన్ చేసుకున్న దాని ప్రకారం దివ్య సెలెక్ట్ చేసింది ఎవరైతే వాగిలోరి అని ప్రియాని సెలెక్ట్ చేసింది. సో వాళ్ళు కొంచెం సాఫ్ట్గా కరెక్ట్గా మాట్లాడారు. ప్రియాది ఏంటంటే కొంచెం రఫ్ అండ్ టఫ్ స్లాంగ్ కాబట్టి కొంతమందికి కరెక్ట్ కాదనిపించవచ్చు, కానీ విచ్ ఇస్ కరెక్ట్. ఆమె మాట్లాడే స్లాంగే అంతా, ఆ బాడీ లాంగ్వేజ్ అంతా వాగిలోరి సాఫ్ట్గా చెప్పేసింది. ఇటు వచ్చేసి శాలిని కొంచెం పిచ్చిలో లేపింది. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళనే పాయింట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది, కరెక్ట్గానే తీసుకుంది. ఈవెన్ మన రైతు బిడ్డ ఝాన్సీ కూడా అతనితో ఫ్రెండ్షిప్ చేసాడు, అతనితో క్లోజ్గా ఉన్నాడు కాబట్టి ఆ పాయింట్ ఎత్తి చూపించడం కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళిద్దరు ప్రియా అండ్ బాగి వీళ్ళు కరెక్ట్గానే వేరే పాయింట్స్ చెప్పారు కాబట్టి సో తీసుకోవడం కరెక్టే అన్న నా ఒపీనియన్ కలిగింది. సో ముగ్గురులో వీళ్ళిద్దరే బాగా చెప్పారు అనిపించింది. వీళ్ళిద్దరికే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటే వాటిని మెజర్ చేసి డిఫరెంట్ స్టేజెస్ దాటుకొని టైర్స్ కానీ డోర్స్ కానీ డిఫరెంట్గా వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది కూడా బ్రెయిన్ గేమ్. బ్రెయిన్ అండ్ పేషెన్స్ అండ్ పేషెన్స్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. మెయిన్ థింగ్ ఈ గేమ్ అలా ఫోకస్ ఉండాలి, ఆ సైజెస్ తెలియాలి, ఆ సైజుని కరెక్ట్గా తీసుకెళ్ళి పెట్టాలి. మనం వెళ్ళే దారిలో వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఇలా చేయడం చాలా జరుగుతూ ఉంటాయి. చేసినా సరే ఆ సైజు మారకూడదు, ఎగ్జాక్ట్గా వేయాలి. సో ఇందులో ఇద్దరు బాగానే ఆడారు, ప్రియా బాగానే ఆడింది, బాగి కూడా బాగానే ఆడింది. ఇద్దరు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చారు. బట్ చివరిగా టై చేసడం వల్ల ఇంకో గేమ్ పెట్టి ఇంకోసారి గెలిచినప్పుడు అఫ్ కోర్స్ ఇందులో కూడా చేసి బాగి టాప్ వచ్చింది. ఆవిడ గెలుచుకుంది బ్లైండ్ గార్డ్. ఈ బ్లైండ్ గార్డ్ తీసుకెళ్ళి ఆవిడ పాప అంటారంట, పాపకి ఇచ్చింది. అదే పాప మన శ్రీముఖి పాపకి ఇచ్చేసింది. సో ఈ బ్లైండ్ గార్డు. సో ఈ గేమ్ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు, ఫోకస్డ్ గేమ్. వాళ్ళు ఏదో ఫన్ జనరేట్ చేయడానికి చూశారు. సో బట్ అంత ఫన్ అయితే జనరేట్ అవ్వలేదు అన్న నా ఫీలింగ్ వచ్చింది. సో నన్న ఫీలింగ్ అయితే వచ్చింది అంతే. ఇక నెక్స్ట్ గేమ్ ఆడించడానికి హరిత హరీష్ వచ్చినప్పుడు నాకు కొన్ని రీకాల్ అవుతాయి మామ. లిటరల్ గా మీకు కూడా ఐడియా లేదు, మీరు చెప్పండి. బికాజ్ ఎందుకంటే హరిత హరీష్ బిగ్ బాస్ కి వచ్చినప్పుడు అగైనెస్టే, అగ్నివర్స్ కి వచ్చినప్పుడు అగైనెస్టే. బికాజ్ ఆఫ్ ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ లో కొన్ని తప్పులు చేసేస్తూ ఉంటాడు. ఈవెన్ మ్యాట్ ఫజర్ ఈ ఎదురుకు వచ్చినప్పుడు కూడా తప్పులే. ఆయన ఏంటంటే ఆయనే గేమ్ అనుకుంటాడు, ఆయన్నే గెలవాలనుకుంటాడు, ఆయన చెప్పిందే పాయింట్ అంటాడు, కానీ అవతలోడిది అంటాడు, గేమ్ ఫార్మేట్ తప్పంటాడు, అందరినీ తప్పడతాడు, ఇది కాదంటాడు, అది కాదు. మ్యాట్ ఫజర్ వచ్చి బాగా నెగిటివిటీ తెచ్చుకున్న పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అది హరిత హరీష్ గారు. అవునా కదా? గెంటేశారు లిటరల్ గా షో నుంచి. అలాంటి వ్యక్తి రాడు అనుకున్నా, ఈయనకి షోస్ మీద ఒపీనియన్స్ లేదుగా, సరిగ్గా ఎందుకు వస్తాడు అనుకున్నా. బట్ అఫ్ కోర్స్ వచ్చాడు, దట్స్ వెరీ గుడ్. వచ్చి ఇక్కడ బిస్కెట్ బటర్లు వేయడానికి ట్రై చేశాడు. ఈ బిస్కెట్ బటర్లు మీరు స్టార్టింగ్ నుంచి చేస్తుంటే బాగుండేది అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. సో స్టార్టింగ్ నుంచి యాటిట్యూడ్ ఉండాలి. కొన్ని చోట్ల కొన్ని ప్లేసెస్ లో ఎలా మెలగాలో అలా మెలిగితే బాగుంటది. ఇప్పుడు మెలిగారు చూడండి, అలా మెలుగు ఉండాల్సింది అన్న పాయింట్ నాకైతే అర్థమైంది. నేను స్ట్రైట్ గా ఉంటా, బొచ్చులాగా ఉంటా, ఏది పడితే అది మాట్లాడతానంటే ఏది పడితే అలా పంపించేస్తాడు. సో ఆడియన్స్ ఇరిటేట్ అవ్వకూడదు కదా. అది సోలో వచ్చినా కప్పులకు వచ్చినా పాపం ఆవిడ ఎందుకులే. సో వచ్చాడు. ఎనీవే ఈయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ లేకుండా ఒకటి పెట్టాడు, గేమ్ పెట్టేశారు. ఈ గేమ్ వచ్చేసి సపోర్టింగ్ టాస్క్ పెట్టారు, గ్రూప్ టాస్క్ పెట్టారు. సో ఇది వచ్చేసి ఇంకా మిగిలిపోయిన కంటెస్టెంట్స్ ఇప్పటి వరకు ఆపర్చునిటీ రాంది ఝాన్సీ అండ్ శాలిని. సో ఝాన్సీ శాలిని మధ్య ఈ సపోర్టింగ్ గేమ్ అయితే ఎప్పుడైతే అన్నారో, రెండు టీములుగా బ్లూ అండ్ రెడ్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయో, ఎవరు మీకు ఎక్కువ సపోర్ట్ చేస్తారో వాళ్ళే విన్ ఈ గేమ్ అన్నప్పుడు స్టార్టింగే నేను డిసైడ్ అయిపోయా ఝాన్సీ ఈజ్ ద రౌండ్ విన్నర్ అని. సో బికాజ్ ఎందుకంటే శాలిని మాట్లాడేది యాటిట్యూడ్ గా మాట్లాడుతుంది కాబట్టి, ఆవిడ పాయింట్ కరెక్ట్ గా ముక్కుసూటుగా పెడుతుంది కాబట్టి, కొంచెం కొట్టినట్టు మాట్లాడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈమెకి రైవలరీస్ ఉంటారు, ఖచ్చితంగా ఈమెకి సపోర్ట్ తక్కువ ఉంటుందని నేను భావించా. సో ఝాన్సీ కొంచెం సాఫ్ట్ పర్సన్, ఏదో పెట్టారా వద్దా అన్నట్టు పాయింట్ పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకేస్తారు అనుకున్నా. అబ్సల్యూట్లీ అదే జరిగింది. ఝాన్సీయే విన్ అయింది. ఇది నేను ప్రెడిక్ట్ చేసేసా ఝాన్సీయే విన్ అవుతుందని. సో ఝాన్సీయే విన్ అయిపోయింది ఆఫ్ కోర్స్, నో డౌట్. సో ఇందులో వీళ్ళు థ్రెడ్స్ కట్టడం, ఒక లాగేయడం, బీడికేయడం, బీకేయడం. సో ఇక్కడ మిస్అండర్స్టూడ్ ఏం జరిగిందంటే, ఒకటి ఇద్దరు వైపు ఉంది. సో ఝాన్సీకి మొత్తానికి 7 వచ్చి ఆవిడ గెలిచింది, 5 వచ్చి ఆవిడ ఓడింది శాలిని. సో ఇక్కడ మన హరీష్ రోహిత్ ఫీల్ అయిపోయాడు. నేను గ్రూప్ డిస్కషన్ నుంచి ఝాన్సీతో క్లోజ్ గా ఉన్న దోస్తు మేరా దోస్తు అన్నాను, నాకు కడుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, నాకు కట్టలేదు, అందుకే నేను ఆవిడ వర్షన్ ఏంటంటే, లేదు ఫ్రెండే కదా, చివరిలో కడదాం, ముందు ఒప్పించుకునే వాళ్ళు ఒప్పించుకుందాం, అది కరెక్టే పద్ధతే కదా. సో
వెన్ యూ హ్యావ్ అ గ్రేట్ బాండ్, ఖచ్చితంగా నువ్వు ఆన్ సైడ్ ఉంటా అన్నప్పుడు సో ముందు ఉండని వాళ్ళు, క్లోజ్ గా లేని వాళ్ళు, వాళ్ళని కదా వెళ్ళి కన్విన్స్ చేయాలి, వాళ్ళని కదా వెళ్ళి ఫస్ట్ కన్విన్స్ చేయాలి. ఆవిడ పాయింట్ కరెక్ట్, ఆవిడ ఆలోచన కరెక్టే. కాబట్టి ఇక్కడ మిస్కమ్యూనికేషన్, ఎక్కువ ప్రేమించడం, మన నవదీప్ చెప్పండి, ఎక్కువ ప్రేమించడం వల్ల హట్ అయిపోతారు. సో పొజిటివ్నెస్ ఎక్కువ అయిపోవడం వల్ల రోహిత్ హట్ అయిపోయారు. దాంతో కూడా బాగి కూడా హట్ అయిపోయింది, ఆవిడ కూడా క్లోజ్నెస్. సో ఈ క్లోజ్నెస్ వల్ల మీరు అర్థం చేసుకుంటారని ఆవిడ ఒక పాయింట్ వేస్తే మీరు అర్థం చేసుకోకపోగా పాప మాగుండే అంటూ కొంచెం బాధాకరపరిచింది. ఇలా అర్థం చేసుకుని ఉంటే బాగుండు కదా. సో క్లోజ్నెస్ కదా, సరే ఎనీవే ఝాన్సీ మన దగ్గరికే వస్తుంది, చివరికి మీ దగ్గరికే వచ్చింది కదా. చివరికి వచ్చి అదే ఫస్ట్ కడితే ఏముంది, చివరి కడితే ఏముంది, చివరికి అయితే వచ్చి కట్టింది కదా. కొంచెం అర్థం చేసుకుని ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ అర్థవత్తంలో అర్థం చేసుకోలేదు. మొత్తానికి గ్రూప్స్ అయితే కొంచెం కొంచెం ఫామ్ అవుతున్నాయి సీజన్ 2లో, క్లోజ్నెస్ ఇవన్నీ వీటి మీద. సో ఇవి కొంచెం ఎక్కువ కాలం నిలబడవు, బికాజ్ గొడవలు వచ్చేస్తే ఎలాంటి గొడవలు చూసారు కదా. సో ఈ మొత్తానికి ఝాన్సీయే ఈ గ్రూప్ టాస్క్ లో గెలిచింది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి గట్టిగానే పోటీలు ఉంటాయి. ఇప్పుడు ఈ 2 ఎపిసోడ్స్ వల్ల వీళ్ళకి ఈ 3 ఎపిసోడ్స్ వల్ల ఇప్పుడు సీజన్ 2 ఉన్న కంటెస్టెంట్ క్లియర్ పిక్చర్ వచ్చింది. ఎవరితో ఏం మాట్లాడకూడదు, ఎవరితో ఏమైనా క్లోజ్ గా ఉంటాయి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాం కదా, హేమంత్ గురించి చెప్తాను కదా. హేమంత్ ఎందుకు బెస్ట్ అనిపించారంటే, ఝాన్సీ తన నామినేట్ చేసినప్పటికీ, క్లోజ్ గా ఉండి నువ్వు నామినేట్ చేసినప్పటికీ హేమంత్ చెప్పిన పాయింట్, నాకు ఫస్ట్ నుంచి ఆమె క్లోజ్, నేను ఆమెతో ఉంటాను, ఆమెకు సపోర్ట్ చేస్తాను. సో విచ్ ఇస్ వెరీ 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 గుడ్ క్వాలిటీ ఫ్రమ్ ద హేమంత్. సో హేమంత్ తీసుకోవడం ఆడిషన్ లో మనకు అంత అనిపించకపోయినప్పటికీ తను చేసిన డేర్ వల్ల టాప్ 15లోకి వెళ్ళాడు. బట్ ఈ రోజు మాట్లాడిన పాయింట్, అతను నుంచున్న స్టాండ్, నాకు ఓటేసావు కదా అని చెప్పి నేను తిరిగి ఓట్ వేయలేదు, విచ్ ఇస్ వెరీ గుడ్ అనిపించింది. నువ్వు క్లోజ్ కాబట్టి, నువ్వు క్లోజ్ గా ఉన్నావు కాబట్టి ఇది పంచుకున్నానని ఆయన ట్రస్ట్. సో ఆవిడ అది కొంచెం నిలబెట్టుకుంటే బాగుండు. పక్కన వాళ్ళు చెప్తారు, అది నీ ఫ్రెండా, ఎవడా, ఏంటి, ఏం చెప్పాడు, ఎలాంటి సందర్భంలో చెప్పాడు, ఎలాంటి కైండ్ ఆఫ్ పాయింట్ చెప్పాడు, నువ్వు కన్సిడర్ చేసుంటే బాగుండు ఝాన్సీ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో ఇక్కడ కొంచెం ఝాన్సీ ఆలోచించాలి, ఇలాంటి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండు. హేమంత్ నాకు చాలా బాగా అనిపించాడు ఈ విషయంలో, గుడ్. సో ఎనీవే మొత్తానికి అయితే గెలిచి ఝాన్సీ గెలుచుకుంది. హెడ్ స్టార్ట్ కార్డ్ అనమాట. ఈ హెడ్ స్టార్ట్ కార్డ్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఇక ఎల్లో కార్డ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎల్లో కార్డ్ తెలిసింది కదా, ప్రతి సీజన్ లో లాస్ట్ సీజన్ లో ఉన్నట్టే ఎల్లో కార్డ్ ఎవరు బాగా పర్ఫామ్ చెబితే వాళ్ళకి ఎల్లో కార్డ్ వస్తే డేంజర్ జోన్ లోకి వెళ్తారు. సో అది ఇక స్పాన్సర్ గేమ్స్ పెట్టారు బాబు, వైట్ గోల్డ్ కాంటెస్ట్ అని చెప్పేసి 4 ఈ కార్డ్స్ గెలుచుకున్న వాళ్ళకి పిలిచి, ఈ కార్డ్స్ గెలుచుకున్న వాళ్ళు టాస్క్లు పర్ఫామ్ చేసి యూనిక్ టాలెంట్ అన్నారు కాబట్టి మనకి అది ఫుల్ ప్లెజర్ గా చూపించలేదు. వైట్ గోల్డ్ స్పాన్సర్ కాబట్టి స్పాన్సర్ లిస్ట్ లోనే తెచ్చేసారు, టైం లిమిట్ లేకుండా టబరా ఎత్తేసారు అనమాట. సో మనం అంత స్కోప్ లేదు, చూసి జడ్జ్ చేసి అంత స్కోప్ లేదు, జడ్జ్ చేసి. సో బట్ అఫ్ కోర్స్ ఉన్న వాటిలో చిన్న చూపించిన బిట్లో ఆ పల్లెటూరు పాటలో ఆవిడ సింగర్ అవ్వటం, ఝాన్సీ ఆవిడ ఉన్న టాలెంట్, సో ఆవిడకే ఇచ్చేసారు. అథెంటిసిటీ ఏదో కాన్ఫిడెన్స్ చూసిందట బిందుమాది, అది చూసి ఆమెకి ఆ స్పాన్సర్షిప్ ఇచ్చేసారు అంతే. సో మన నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చూడాలి ఎలా ఉంటది ఏంటి అనేది. సో ఇప్పుడైతే వాళ్ళకి క్లారిటీ వచ్చింది. అసలు టాస్క్లు మొదలవుతే పవర్ కార్డ్స్ వచ్చేసి ఆ పవర్ కార్డ్స్ ఎలా యూజ్ చేసుకుంటారు, ఎల్లో కార్డ్స్ ఎవరికి వస్తాయి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనకు తెలుస్తుంది. సో చెప్పేదాము ఆల్రెడీ గ్రాండ్ ఫినాలే 25th జరగబోతుంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2ది. సో అక్కడ రోజు తెలిసిపోతుంది ఎవరు బిగ్ బాస్ లోకి వెళ్తున్నారు, ఎవరు బిగ్ బాస్ లోకి వెళ్ళారు. నాకైతే ఇప్పుడు వరకు చూసిన దాని ప్రకారం ఝాన్సీ వెళ్తే బాగుండు అనిపించింది, ఆమన్ వెళ్తే బాగుండు అనిపించింది, శిల్ప వెళ్తే, శాలిని వెళ్తే బాగుండు అనిపించింది, దాంతో పాటు మిథిలేష్ రెడ్డి వెళ్తే బాగుండు అనిపించింది, దాంతో పాటు చరణ్ మహాదేవన్ బాగా అనిపించింది. ఈ 5 కంటెస్టెంట్స్, ఈ 6 కంటెస్టెంట్స్ నాకు చాలా బాగా అనిపించారు. వెల్ డిజర్వ్ టు బి సెలెక్టెడ్ ఇన్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ బిగ్ బాస్ 10 కనిపించారు. సో మరి మీకు ఫేవరెట్, మీకు ఎవరు అనిపించారా నాయన అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మామ. సో మర్చిపోయా మీకు చెప్దాను కదా, బిగ్ బాస్ సీజన్ 10 తెలుగుకి ఎవరు కన్ఫర్మ్ లిస్ట్ అనేది ఒక 2-3 పేర్లు చెప్తామా. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి టెంపర్ వంశీ మామ. సో టెంపర్ వంశీ మీ అందరూ తెలుసు, టెంపర్ సినిమాలో ఉంటాడు కదా ఆయన, ప్రకాష్ రావు తమ్ముడు. సో ఆయన సెలెక్ట్ అయ్యాడంట. కన్ఫర్మ్ లిస్ట్ ఇది 99.99% కన్ఫర్మ్ లిస్ట్. నెక్స్ట్ వర్షిని, యాంకర్ వర్షిని మీకు అందరూ తెలుసు, యాంకర్ వర్షిని కూడా కన్ఫర్మ్ లిస్ట్. సో నెక్స్ట్ జబర్దస్త్ నుంచి 2, ఒకటి ఆటో రామ్ ప్రసాద్, ఇంకోటి నరేష్, బుడ్డా నరేష్ ఉంటారు కదా, వీళ్ళిద్దరిని అయితే కన్ఫర్మ్డ్ లిస్ట్ అనమాట. సో వీళ్ళు ఇప్పటి వరకు కన్ఫర్మ్డ్ లిస్ట్ అయిన బిగ్ బాస్ 10 సీజన్స్ కి. సో ఇది మనం ఉన్న అప్డేట్. సో మరి ఇంప్రెస్డ్ పర్సన్ కూడా మాట్లాడుకోవాలి కాబట్టి, సో ఈ ఎపిసోడ్ వరకు ఇంప్రెస్ చేసిన పర్సన్ ఏమంటే సృష్టి మామ. ఆ బ్యూటీ కానీ, ఆమె చేసిన డాన్స్ కోఆర్డినేషన్ కానీ, ఆమె ఆడిన విధానం కానీ, ఆమె గెలిచిన విధానం కానీ వెల్ అండ్ గుడ్ అండ్ ఇంప్రెస్డ్ పర్సన్ ఆఫ్ ద ఎపిసోడ్ అనిపించింది. సో అందుకే ఈ ఎపిసోడ్ కి ఇంప్రెస్డ్ పర్సన్ సృష్టి మామ. మరి మీ ఇంప్రెస్డ్ పర్సన్, మీకు నచ్చిన పర్సన్ ఎవరో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసి బిగ్ బాస్
అగ్నివర్ష సీజన్ 2కి మీకు నచ్చిన మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి జియో హాట్స్టార్ ఓపెన్ చేసి ఓటు వేయటం మర్చిపోవద్దు మామ. ఓటు వేస్తేనే వాళ్ళకి వెళ్ళే ఆపర్చునిటీ ఉంటుంది. ప్లీజ్ ఓట్ దెమ్. అది అంటిల్ ద నెక్స్ట్ రివ్యూ వరకు ఉంటామా. బై టాటా. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం మర్చిపోమామా.